ప్రభుత్వ 18 నెలల పాలనలో ఇసుక, మట్టి దోపిడీ, పేకాట క్లబ్బులు తప్ప ఒక్క సంక్షేమం లేదని ఏలూరు జిల్లా వైఎస్ఆర్సీపీ నేతలు ధ్వజమెత్తారు. నూజివీడులో వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ స్థాయి విస్తృత స్థాయి సమావేశంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రాబోయే ఎన్నికల్లో కూటమి ప్రభుత్వాన్ని ఎలా ఎదుర్కోవాలనే దానిపై సమావేశంలో చర్చించారు. వైఎస్ఆర్సీపీని గ్రామ గ్రామాన బలోపేతం చేయాలని పార్టీ నాయకులు, కార్యకర్తలను కోరారు. ఎన్నికల ముందు మన నాయకులు ఎప్పుడు మాట్లాడినా ఒకటే అంటారు, అన్నా మన పార్టీ మనం అధికారంలోకి వచ్చాక కులం చూడడం, మతం చూడడం, పార్టీ చూడడం అని చెప్పారు మన నాయకులు. కానీ చంద్రబాబు నాయుడు గారు చెప్పారు తెలుసా, ఈ మధ్యన ఎన్నికల ముందు తమిళ్లో సంపద సృష్టిస్తామని చెప్పాడు. సంపద సృష్టించి దాన్ని ఆ సంపదతో అభివృద్ధి చేస్తామని చెప్పాడు. చూస్తాం ఆ సంపద ఏంటని, ఆ సంపద ఎలాంటిది అనేది ఇప్పుడే తెలిసింది. వందలాది కార్లతో పేకటాడించడం, వందలాది కార్లతో తొడగటం. పాపం మా కైకిలో సాధన సభ్యుడు కూడా ప్రతి గ్రామాన్ని కూడా పేకట క్లబ్బులు నడిపిస్తుంటాడు. ఎక్కడ చూసినా పేకట. గ్రామాల్లో కసిగా ఇవాళ ఏంటంటే సంతకాలు చేయాలి అని చెప్పి ఉద్దేశంతోనే సంతకాలు చేయడం జరిగింది. ఇంకా మనం కొద్దిగా యాక్టివ్గా ఉన్నట్టయితే మనం కూడా ఏంటంటే ఒక 60,000 లాగే వచ్చేవాడు. కానీ ఇవాళ ఏంటంటే ప్రతి మనసులో కూడా ప్రతి వాళ్ళ మనసులో కూడా ఒకటి క్రియేట్ అవుతుంది ఇప్పుడు కొత్తగా. ఏంటంటే మనం అన్యాయంగా మరి జగన్మోహన్ రెడ్డి గారిని మరి చీఫ్ మినిస్టర్గా చూడలేకపోయాం రెండోసారి అని చెప్పేసి ప్రతి వాళ్ళలో కూడా ఉన్నది. ఎక్కడా కూడా సంక్షేమం లేదు, అభివృద్ధి లేదు. కేవలం దోపిడీ, ఇసుక, మట్టి, కమిషన్లు తప్ప, ప్యాకాటలు తప్ప ఇంకేమీ వినపడట్లేదు. అదే మన ప్రభుత్వం ఉన్నప్పుడైతే క్యాలెండర్ ఇచ్చి మరి బటన్ నొక్కుతున్నాం ఈ డేట్ అని చెప్పి మరి మనం పరిపాలన చేశారు జగన్మోహన్ రెడ్డి గారు.